నమస్తే, వెల్కమ్ టు హాయ్ యోగా. ఈరోజు మనం థైరాయిడ్, షుగర్, గ్యాస్ట్రిక్, బ్యాక్ పెయిన్ ఇవి కామన్గా అందరికీ ఉంటున్నాయండి. వీటి కోసం చక్కటి ఆసనాలు, సులువైన ఆసనాలు మనం చేసుకుందామండి. మనం ఒకటి థైరాయిడ్ కోసం చెప్పుకుందాం. ఈరోజు మనం చక్కగా వజ్రాసనలో కూర్చోవచ్చు, చక్కగా నిలబడవచ్చు, సుఖాసనలో కూర్చోవచ్చు. ఈ ఏదో విధంగా కూర్చుంటూ ముందు నెక్కి బాగా స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేద్దామండి. ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ చక్కగా నెక్ని బాగా స్ట్రెచ్ చేసుకుందాం. ఇలా 10 కౌంటింగ్ అండ్ సైడ్, 10 కౌంటింగ్ అండ్ హాఫ్ రౌండ్ అలా పైకి, 10 కౌంటింగ్ అండ్ ఫుల్ రౌండ్ అండ్ 10 కౌంటింగ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ 10 కౌంటింగ్. ఇలా 10 కౌంటింగ్ చేస్తూ 3 రౌండ్స్ చక్కగా చేసుకుందామండి. నడుము బాగా మీకు చక్కగా స్ట్రెయిన్ అవ్వాలి. ఓకేనండి. ఇప్పుడు మనం చక్కగా మ్యాట్ మీద చక్కగా పడుకుంటూ బాడీ స్ట్రెచబుల్ బట్టి, మీ బాడీ స్ట్రెచబుల్ బట్టి ఈ ఆసనాలు చేసుకోవాలండి. మీరు 2 కాళ్ళు చక్కగా దండాసన స్థితిలో ఉంటూ పూర్తిగా అమృతాసనం వెళ్ళిపోతామండి. అమృతాసనం వెళ్ళిపోతూ ఇక్కడ నుంచి చక్కగా ఈ 2 చేతుల సాయంతో శిరస్సుని, కపాలాన్ని పూర్తిగా నేలకి అలా నేల టచ్ అయ్యేటట్టు అలా పెట్టుకుంటూ 10 సెకండ్స్. ఒక 10 సెకండ్స్ వెయిట్ చేస్తామండి. నెక్స్ట్ అలా ఒక సైడ్ ఎడం వైపు పూర్తిగా తిరుగుతూ పూర్తిగా మళ్ళీ సుఖాసనలోకి వచ్చేస్తామండి. ఇలా 3 రౌండ్స్. నెక్స్ట్ ఇంకా బాగా స్ట్రెచ్ అయిన వాళ్ళకి, చక్కగా పద్మాసనం వేసిన వాళ్ళకి పూర్తిగా పద్మాసనంలోకి వెళ్ళిపోతామండి. చక్కగా పద్మాసనం వేసుకుంటూ 2 చేతులు చక్కగా నేలకు వెనకాల సపోర్ట్ చేస్తూ, చేతి ముడుకులు చక్కగా నేలకి ఇలా నేలకి టచ్ చేస్తూ పూర్తిగా అలా మ్యాట్ పూర్తిగా పడుకోవాలండి. ఇక్కడ చేతుల సాయంతో పూర్తిగా కపాలాన్ని నేలకి టచ్ చేస్తూ 2 కాళ్ళు బట్టల మీద చక్కగా పట్టుకోవాలండి. ఇలా 10 సెకండ్స్. చక్కగా మళ్ళీ చేతి ముడుకులతో చక్కగా సపోర్ట్ చేస్తుంటూ మళ్ళీ శిరస్సును చక్కగా పెట్టుకుందామండి. చక్కగా లేసేటప్పుడు 2 మోచేలు చక్కగా నేలకు సపోర్ట్ చేస్తూ మెల్లంగా పైకి లేస్తూ అరచేని పూర్తిగా నేలకి, ఎడంచే పూర్తిగా నేల సపోర్ట్ చేస్తూ ఇలా చక్కగా లేసి కూర్చుందామండి. పూర్తిగా పద్మాసనం పూర్తిగా ఇలా విడిచిపెడుతూ ఇలాగ 3 సెకండ్స్, ఇలా 3 రౌండ్స్ 10 సెకండ్స్ చక్కగా చేసుకోవాలండి. ఇలా చేసుకునే వాళ్ళు మీకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుందండి. థైరాయిడ్ లేని వాళ్ళకి జీవితంలో కూడా థైరాయిడ్ రాదండి. ఇదే విధంగా మీరు చక్కగా చేసుకుంటారని నేను ప్రార్థిస్తున్నాను. మా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.